హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాల్కా వండర్లాండ్ ఛానల్ అండి. మేము ఇది కర్ణాటకలోని కూర్గు మడికేరి అది రిసార్ట్ అండి. ఇది కూర్గ్ మడికేరి అక్కడ ఉంటుంది. మేము ఫ్యామిలీతో వెళ్ళామండి హాలిడేస్ టైంలో. అప్పుడు ఇది రిసార్ట్ అండి. ఫుల్ అంతా కాఫీ ఎస్టేట్ ఉంటుందండి అక్కడ. ఫుల్ అంతా కాఫీ ఎస్టేట్లే. మేము ఈ రిసార్ట్కి వెళ్ళాము. అది మధ్య చుట్టూ కాఫీ ఎస్టేట్లు ఉంటాయి. మధ్యలో అట్లా రిసార్ట్లు కట్టింటారండి. అక్కడక్కడ ఉంటాయి ఈ ఈ విధంగా ఉంటాయి. చూడండి, అదే కాఫీ చెట్లు చూస్తాను చూడండి. నేను పోయి అక్కడ చూడండి చూపిస్తాను కాఫీ గింజలు. అవి అయితే ఆ కలర్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా, పండ్లు అవి ఉన్నాయండి. అవి కాఫీ గింజలు పంట వచ్చినట్లండి. అట్లుంటే నా కలర్ ఉంటే అప్పుడు తెంచి ఎండబెట్టి ఇది చేస్తారు. దాని ప్రాసెస్ ఉంది వేరే. నేనైతే అది ఫస్ట్ టైమే చూడడం కాఫీ ఎస్టేటు. చూడండి ఫుల్. ఇంకా మధ్యలో రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, భోజనాలు, కిచెన్, డైనింగ్ ఏరియా కూడా చూపిస్తాను. చూడండి ఈ కాయలు గ్రీన్ కలర్ ఉండేది కాయలు. అవి ఇంకా పండయ్యే వరకు తెంపరండి. అవి ఆరెంజ్ కలర్లో ఉండేటి మాత్రమే తెంపుతారు. చూడండి అదంతా మీకు చూపించాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను. చూడండి, పోయి చూస్తూ ఉన్నాను. ఇంకా అక్కడే అది మిరియాల చెట్లు కూడా ఉన్నాయండి. అది పెప్పర్ చెట్టు. ఇంకా అక్కడికి వెళ్ళినాను. చూడండి, అవి కాఫీ గింజలు అండి. అవి గ్రీన్ కలర్లో ఉండేటి. ఇంకా అదంతా చూపిస్తానండి నేను మొత్తము మీకు అంతా చూపించాలని. మధ్యలో రిసార్ట్ ఉందండి. మధ్యలో కట్టినారు రిసార్ట్. చుట్టూ అంతా కాఫీ ఎస్టేట్లు. అదే మిరియాల చెట్టు చూడండి. అది అట్లా చెట్లకు పొడుగ్గా చెట్లు అంతా ఉన్నాయి కదా, వాటికంతా ఈ మిరియాల చెట్లు అంటించింటారు. తమలపాకు మాదిరి పాక్కొని పోయి ఉంటాయండి పొడుగ్గా. అవి తమలపాకు చెట్లు ఎట్లుంటాయో మనము అదేలాగా ఉంటాయి చూడండి అవి. నేనైతే ఫస్ట్ తమలపాకులు కదా ఇవి కదా అనుకున్నాను. చూడండి, మళ్ళీ స్విమ్మింగ్ పూల్ రెండు స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. ఈ సైడ్ ఇది, ఇంకొకటి ఆ సైడ్. డీజే పెట్టింటారండి. పెద్దలు అందరూ డీజే అక్కడే పెట్టేస్తారు తెచ్చి డే టైము. ఇంకా రైనీ వాటర్ కూడా ఉందండి. మళ్ళీ రైనీ డ్యాన్స్ కూడా పెట్టారు. రైనీ వాటర్ మళ్ళీ వచ్చేసినామండి. కాఫీ తోటకు వచ్చి మళ్ళీ అక్కడ కొంచెం టైంపాస్ చేసుకొని మళ్ళీ పోయినాం. ఇది ఇది ఈ సైడు స్విమ్మింగ్ పూల్ అండి. ఇది చూడు, ఈ స్టెప్స్ పైకి ఎక్కి అక్కడ నుండి జారుకుంటూ పోయి ఆ స్విమ్మింగ్ పూల్లో దుంకుతారు.
అట్లా ట్రై చేయంటే చేయలేదు మా పిల్లలు భయపడి, నేను కూడా ట్రై చేయలేదు. చూడండి, ఇది ఈ సైడ్ ఉండేదండి. ఇంతసేపు పిల్లలు ఎంజాయ్ చేశారు కదా, అది అటు సైడ్ ఒకటి ఉంది. అది కిచెన్ ఏరియా ఒకటి ఉందండి. కిచెన్ ఏరియాకి ఈ సైడ్ ఒకటి, ఫస్ట్ ఇది ఎంటరింగ్ ప్లేస్ ఉందండి. ఫస్ట్ ఆ రిసార్ట్ ఎంటర్ అయ్యే ప్లేస్ అక్కడ ఆ సైడ్ ఒకటి ఉంది స్విమ్మింగ్ పూల్. ఇది లోపల సైడ్. ఇది ఇంకా ఇది మా అబ్బాయి ఆడపోయి ఫోటో తీసుకుందాం ఆడు నిలుచుకుంటే నిలుచుకోలేదు. అదే అండి, ఇప్పుడు చూపించాను కదా కిచెన్ ఏరియా, చూపిస్తాను ఉండండి. ఇక్కడ కనపడేది రూమ్స్ అండి. అవి అంతా ఇప్పుడు మనమంతా ఫ్యామిలీలో వచ్చింటాం కదా, ఈ రూమ్స్ అండి. అది పెద్దగా చూపిస్తాను మళ్ళీ తర్వాత వీడియోలో కనిపిస్తుంది. అదంతా రూమ్స్ అండి. మేము ఉండే బెడ్లు రూమ్ అంతా మనకు. మా అబ్బాయి నిల్చుకొని అదంతా బిల్డింగు రూములు. ఇది అదే పెంకుల్లాగా ఉంది చూడు ఆ చెట్ల దగ్గర, అది మాత్రం కిచెన్ ఏరియా అండి. అది లోపల చూపిస్తానండి నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో. ఇంకా మా అబ్బాయి నిల్చుకో తీస్తానని చెప్తున్నాను. అది కిచెన్ ఏరియా అండి. స్విమ్మింగ్ పూల్కు ఎదురుగా ఉంది చూడండి స్ట్రైట్గా, అది కిచెన్ ఏరియా. మళ్ళీ ఆమెలే ఇంకా కొంచెంసేపు మధ్యాహ్నం అట్లా ఇంకా ఇట్లా గేమ్స్ అంతా ఉంటాయండి. ట్రెక్కింగ్ కూడా ఉంది. అది ట్రెక్కింగ్ చూపిస్తాను. స్టెప్స్ మాదిరి ఉంది పైకి ఎక్కేదానికి. ఇంకా నుండి ట్రెక్కింగ్ చేస్తారు ఈవినింగ్ టైము. మేము మా పాప నేను కూడా చేశాను ట్రెక్కింగ్. అవి వీడియోస్ ఉన్నాయండి, ఆడ చూడాలా. ఇవంతా గేమ్స్ ఆడుకోనికి పిల్లలు అంతా ఉన్నాయండి ఆడ. ఇంకా అక్కడ నిల్చుకోబెట్టి నేను కాఫీ ఎస్టేట్ దగ్గర, కాఫీ చెట్ల దగ్గర నిల్చుకో ఫోటోలు తీద్దామని చెప్పి అట్లా నిల్చుకోబెడతాను మా పాపను. బాగుంటుందండి. ఎప్పుడన్నా సమ్ టైమ్స్ అట్లా ఫ్రీగా ఫ్యామిలీతో అట్లా వెళ్ళండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మైండ్ రిలీఫ్ అవుతుంది, అన్నీ పోతాయి, కొంచెం ఎంజాయ్గా ఉంటుంది. మళ్ళీ స్విమ్మింగ్ పూల్లోకి వచ్చినామండి. ఫస్ట్ పోయినాము, బట్టలు ఆరినాయి, అట్లా తిరిగేసినాము ఆ బట్టలు వేసుకొని. మళ్ళీ వచ్చినాము. అప్పుడంతా ఫుల్ జనాలంతా ఉండే కదా, ఇంకా మేము వెళ్ళిపోతే ఉన్నీలే వాళ్ళు చేసుకుంటా అంటారని ఫ్రీగా నేనైతే దిగలేదు, వాళ్ళంతా ఉన్నారని. ఇంక ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినాక వచ్చి మేము హ్యాపీగా, మేము మాత్రమే పిల్లలు కిడ్స్ మా హస్బెండ్ మేము మాత్రమే మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళ టైం అయిపోయిందండి. వాళ్ళు ప్యాకింగ్ అంతా చేసుకొని ఇంక వెళ్ళిపోయినారు వాళ్ళు. ఇంకా మాదైతే ఈరోజు అంతా ఉండదు, ఈరోజు ఈవినింగ్ వరకు మాకు ఉండదు ఆడ. ఇంకా ఆడ ఫుడ్ ఐటమ్స్ అంతా కూడా చాలా బాగున్నాయండి ఆడ, పర్వాలేదు. వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. వెజిటేరియన్స్కు వెజ్ సపరేట్ ఐటమ్స్ అంతా కూడా బాగానే చేసినారు. బాగా మంచిగా కేర్ తీసుకుంటారు, బాగా చూస్తారు, పర్వాలేదు. ఫుడ్లో కానీ అంతా మనకు రూమ్స్లో కానీ అంతా కూడా అన్నీ బాగానే ఉండే. అంటే తక్కువ రేట్ అండి, రేట్ అయితే చాలా తక్కువే. ఒక్కొక్కరికి వచ్చి 2000 అట్లా ఉంటుంది. మాకైతే 2.5 అట్లా వేసుకున్నారు. మేమైతే అందరికి నలుగురికి కలిసి ఒక 10 అట్లా పడింది అంతే అండి మాకు ఛార్జింగ్, 10,000. ఇదే అండి రైనీ వాటర్ అంటారు. అందరూ పోయి ఎంజాయ్ చేసినారు, మేము ఇప్పుడు పోయినాం. ఇంకా వాళ్ళంతా వెళ్ళిపోనిచ్చి నేను పోయినా, మళ్ళీ అందరు ఉంటే నేను పోలేదు. ఇంకా ఇట్లా మా పాప నేను మళ్ళీ డ్యాన్స్ కూడా చేసినాము, రైనీ డ్యాన్స్. మా అబ్బాయి స్విమ్ చేయొచ్చు అన్నాడు. చూడండి, ఇప్పుడైతే ఫ్రీగా వాళ్ళంతా వెళ్ళిపోయినాక బాగా ఫ్రీగా ఎంజాయ్ చేస్తున్నాం మేము డీజే పెట్టుకొని. చూడండి, నేను మా పాప, మా అబ్బాయి స్విమ్ చేస్తున్నాడు, స్విమ్మింగ్. చూడండి, ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇంకా ఉందేంటి డైనింగ్ ఏరియా అందరు తీసిండాను, అది క్లిప్ యాడ్ చూడాలి.
బాగుంటుందండి. మొత్తం అయితే ఒక 2 డేస్ అనుకోండి. ఒక నైటు, ఒక డే, ఇంకా సెకండ్ రోజు నైట్కు మేము వచ్చేసినాము అక్కడ ఉండకుండా. పర్వాలేదండి, సింపుల్గా, పెద్ద ఛార్జ్ ఏం లేకుండా మనకు తక్కువ అమౌంట్తోనే ఇదే ఉండదు. బాగా హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసినాము. ఫుడ్ అయితే అన్ని ఐటమ్స్ పెట్టినారండి. ఫిష్ కానీ, ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారండి. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కూడా 3-4 ఐటమ్స్ ఇస్తారండి. మళ్ళీ దాంట్లో ఫిష్ ఫ్రై, చికెన్ ఫ్రై అట్లాంటివి కూడా ఇస్తారు. ఈవినింగ్ 5:30-6కి అట్లా స్నాక్ ఇచ్చారు. మళ్ళీ 9 నుండి మళ్ళీ లంచ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా అన్ని ఐటమ్స్ ఉంటాయండి. మనకు చికెన్ ఐటమ్ ఉంటుంది, మటన్ ఐటమ్ ఉంటుంది, వెజ్ ఐటమ్ ఉంటుంది, ఇంకా రైసు, ముద్ద అన్నీ ఉంటాయండి. కలర్ రైస్ అంతా కూడా ఇంకా మనమే పెట్టుకొని మన ఇష్టం వచ్చింది మనం తినేయచ్చు. అన్నీ వరుసగా పెట్టింటారు. ఇంకా అంత డైనింగ్ టేబుల్స్ అంతా ఉంటాయి. మనం పోయి పెట్టుకొని తినేసేది అంతే అండి. ఎవరికేం కావాలో అది. మళ్ళీ స్వీట్స్, ఐస్ క్రీము అదంతా కూడా పెట్టిండారండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకు ఫుడ్ అయినా కూడా మళ్ళీ ఫ్రూట్స్, స్వీట్స్ అవంతా పెట్టినారండి. ఐస్ క్రీమ్ కంపల్సరీ పిల్లలు ఇష్టపడతారని చెప్పి ఐస్ క్రీమ్ కూడా పెట్టినారు. ఇంకా అందరూ ఇట్లా ఎంజాయ్ చేసి ఇంకా మధ్యాహ్నం పోయి భోజనం చేసినాం. ఫుల్ లంచ్ టైం అయితే మధ్యాహ్నం అయితే బాగుండండి లంచ్ అంతా కూడా. ఇంకా మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ డీజే ఉంటుంది నైట్ డీజే హాల్ ఉంది పెద్దది. అది కూడా తీసిండాలండి, పెట్టినాను చూపిస్తాను. మా వారు ఆడి నెట్ ఇది చూపిస్తే చూడు, బ్యాటింగ్ ఆడుతుంటారు కదా, ఆ సైడే ఉండేది డీజే. ఇంకా లైట్స్ అంత పోగస్ లైట్స్ అంతా వేస్తారు. ఫుల్ ఉంటుంది డీజే. అందరు డ్యాన్సులు, ఫ్యామిలీ, పిల్లలు, పెద్దలు అందరూ వేస్తారండి డ్యాన్స్. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఇట్లా పోయినప్పుడే కదా ఇంకా అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు, పెద్దలు అట్లేం లేకుండా అందరూ డీజే ఆన్ చేసుకొని ఇంకా అంతా డ్యాన్సులు వేస్తారండి. మేమైతే ఎక్కువ మా పిల్లలు స్విమ్మింగ్ పూల్లోనే గడిపేస్తున్నారు. గేమ్స్ తక్కువ ఆడినారు. ట్రెక్కింగ్ ఒకటి చేసినామండి. ఆడ కూడా పడతానే స్మైలీ డ్యాన్స్ అమ్మా. పైకి ఎక్కువ
అంటే వెళ్తే మనం ఉన్నప్పుడు మళ్ళీ వెళ్తే అయిపోయినాక మనం ఇవన్నీ చేసుకోలేము, ఇట్లా అంతా ఎంజాయ్ చేయలేము. ఇప్పుడు ఏం చేయాలో అది చేసుకుంటూ పోతూ ఉండాలండి. ఇంకా నైట్ అంతా కూడా మాకు మళ్ళీ అంత ఫుడ్ లంచ్ ఇప్పుడైతే మేము టిఫిన్ చేసి ఈవినింగ్ ఇంకా అట్లా మంట వేసిండారు, కూర్చొని తిందాము. మేమైతే ఇంకా డిన్నర్ ఏం చేయలేదండి. ఇంకా 9:30కి అట్లా తిందాంలే అని చెప్పి ఇంకా మేము పోయేళ్ళకి 6:30 అట్లా అయింది తినేళ్ళకు, ఈవినింగ్ స్నాక్. అందుకని చెప్పి మేము ఆడ కూర్చొని ఉందాము. పిల్లలంతా వాళ్ళు పెద్దోళ్ళు వెళ్ళిపోయినారు భోజనానికి, పిల్లలు ఆడ కూర్చొన్నారు. నేను బాగుంది కదా అని వీడియో తీసిన. అక్కడ మంచు పడుతూ ఉంటుంది, చల్లగా ఉంటుంది. అంతా కాఫీ ఎస్టేట్లు అంతా ఇది కదా అండి, చుట్టూ మధ్యలో రిసార్ట్ కదా, బాగా చలి ఉంటుంది. నైట్ అంతా అట్లా మంటలు అట్లా వేసి ఇచ్చారండి. ఒకటి పెద్ద ట్రాలీ లాగా ఉంటుంది, దాంట్లో వేసి మంటలు వేసి ఇస్తారు. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్కటి ఇస్తారు, పర్వాలేదు. ఇదే అండి డీజే డ్యాన్స్ అని చెప్తే కదా, డీజే హాల్ అండి ఇది. స్విమ్మింగ్ పూల్ ఈ సైడ్ ఉండేది. ఇది రూమ్స్ అండి, మనం ఉండే రూమ్స్. అదే ఎస్టేట్ ఫుల్ కాఫీ ఎస్టేట్ చుట్టూ చోటనే ఎస్టేట్. ఇదే అండి డీజే. నైట్ అంతా డ్యాన్సులు వేస్తారండి, డీజే పెట్టి లైటింగ్ ఫోకస్ అంతా పెడతారు. ఇంకా డీజే డ్యాన్సులు అంతా. ఇదే కిచెన్ ఏరియా అండి. ఇక్కడ డైనింగ్ టేబుల్స్ అంతా ఫుల్ ఫుడ్ అంతా పెట్టేసి ఉంటారు, మనం పోయి తినచ్చు. ఇది డీజే నైట్ భలే ఉన్నిందండి నైట్ అయితే. అదంతా డ్యాన్స్కే అండి. ఇదే అండి ట్రెక్కింగ్. ఇక్కడ పైకి ఎక్కి ఇట్లా వెళ్ళిపోతాం లోపలికి, ఆ చెట్లలోకి వెళ్ళిపోతాం. అది చేసి నేను మా పాప మేమంతా చేసినాం, అందరం చేసినాం, నలుగురం ట్రెక్కింగ్ చేసినాము. ఇది స్విమ్మింగ్ పూల్ ఇది ఒకటండి. ఇంకా ఇక్కడ బ్యాటింగ్ అంతా చేయొచ్చు. ఇదే అండి ఇది డీజే కదా, డ్యాన్సింగ్ ఇది చెప్పినాను కదా, డ్యాన్స్ చేసేది ఇది. ఇది కిచెన్ ఏరియా. ఇదే కిచెన్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా అండి. అందరు తింటూ ఉన్నారు చూడు. మేమైతే ఇప్పుడే మళ్ళీ నిదానంగా తిందాంలే అని చెప్పి ఇంకా పోలేదు మేము. వాళ్ళంతా తింటూ ఉన్నారు ఫ్యామిలీస్. చాలామంది వస్తారండి అక్కడ, పర్వాలేదు. బాగా ఈ బెంగళూరులో అయితే మరీ ఎక్కువ అండి. కూర్గు మడికేరి అక్కడంతా రిసార్ట్లకు వెళ్ళి బాగా వీకెండ్ డేస్కి అంతా పోతారండి. సాటర్డే డైనింగ్ ఏరియా చూడండి, డైనింగ్ టేబుల్స్ ఇట్లా సెట్ వేసి ఉంటారు. పెద్ద ఫ్యామిలీలో అయితే పెద్ద డైనింగ్ టేబుల్ కాడ కూర్చోవచ్చు, ఎక్కువ చైర్లు ఉండే కాడ. మేమైతే కొంతమంది కాబట్టి నలుగురం. ఇదే అండి, బాయ్ అండి.